యాదాద్రి జిల్లాలోని యాదాద్రీశుడిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ నెల 25న జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిజామాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట అభివృద్ధి చెందిందన్నారు. కొండపైన కొండ కింద పనికిరాని హోర్డింగ్లు పెట్టే దేవాలయ పవిత్రతను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల 25వ తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతోని ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము. మరి 25వ తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి 33 జిల్లాలు కూడా 4 నెలల పాటు కంటిన్యూస్ గా మేము మరి పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా